అది చూడండి ఈరోజు వచ్చాడనమాట ఈవినింగ్. చూడండి క్యారీ అయిపోదాం. కేరింగ్ ఈజ్ మై సిస్టర్. నేను ఇప్పుడు 7th క్లాస్లో చదువుతున్నా. ఈజ్ మై సిస్టర్ బికాస్ హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మా అక్క వచ్చిన రెండో రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి. చూసారమ్మా, గోల్డ్ తల్లి మినీ బ్లాగర్ అయిపోయింది. అదే రోజు మా మణక్క వాళ్ళు కూడా ఊరి నుంచి వచ్చారు. క్రిస్మస్ ఉందని చెప్పేసి మణక్క, పెద్దమ్మాయి పేరు నిమ్మి, చిన్నమ్మాయి పేరు ప్లస్సి. వీళ్ళు ఎప్పుడు వచ్చినా మా ఇంటికి అయితే వస్తారు కంపల్సరీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాం మేము, సొంత అక్క చెల్లెళ్ళలాగా. ఇది కంపల్సరీ ఇంటికి వచ్చి కొంచెంసేపు అయితే స్పెండ్ చేస్తారు మన అక్క వాళ్ళు. వెళ్ళిపోయారా? ఇక్కడ అక్క అయితే నాకు కౌంటర్ వేస్తుంది. ఇది అంటే తీసేస్తుంది, చాలా అంటే తీసేస్తుంది. ఏంటి మీ అమ్మ అనేసి దానికోసమే గిఫ్ట్ తల్లి నవ్వుతుంది. మా బంగారు తల్లి ఇద్దరు నాకు ఎంత కోఆపరేట్ చేశారో. అక్కడి నుంచి నడిచి రండి, డాన్స్ వేయండి అంటే. వీళ్ళిద్దరూ మాత్రం ఈ 2 days ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎవరు ఎలా ఉంటే ఏంటి అని చెప్పేసి. ఎంతైనా అక్క చెల్లెలు కదా. మ్యాథ్స్ చేస్తున్నావమ్మా చిన్నోడు. షోమి. వావ్, గోల్డ్ తల్లి అయితే ఇక్కడ ట్యాప్ తెచ్చారు అక్కల పిల్లలు. ఆ ట్యాప్లోని మ్యాథ్స్ అయితే నేర్చుకుంది. మ్యాథ్స్ ఇక్కడ చేస్తుంది. ఏమైనా ఒకసారి చదువు ఒకసారి స్టార్ట్ చేసిందంట, అది నేర్చుకునే వరకు దాన్ని అయితే వదలదు. అక్క పిల్లలు అయితే ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి రెడీ అవుతున్నారు క్రిస్మస్కి వెళ్ళడానికి. కానీ క్రిస్మస్కి లాస్ట్కి అక్క ఒకరు తెలిసింది. పిల్లలు అయితే రెడీ అయ్యారు కానీ వెళ్ళలేదు. కొంచెం చలి ఎక్కువ ఉందని చెప్పేసి అమ్మ నాన్న పంపించలేదు. మళ్ళీ జలుబు చేసి ఫీవర్ వచ్చేస్తుందేమని భయపడి. తినేసామా? ఇక్కడ అక్క పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత గిఫ్ట్ తల్లి అయితే కొన్ని పిక్స్ అయితే తీస్తుంది. ఎందుకంటే పాప మా అక్కకి అక్కడ ఎవరు వాళ్ళ ఊర్లో రెడీ అయ్యేటప్పుడు ఎవరు పిక్స్ తీయడానికి ఉండరు. ఇక్కడైతే గిఫ్ట్ నేను ఎవరో ఒకరు ఉంటాము. అందుకనే అక్కని బలవంతం కూర్చోబెట్టి ఒక సైడ్ నేను, ఒక సైడ్ మా గిఫ్ట్ తల్లి అయితే పిక్స్ తీస్తున్నాము. ఇది సరిగ్గా క్రిస్మస్ టైం కలిపైపోయింది. అమ్మా వీళ్ళ ముగ్గురిని ఒక చోట కూర్చోబెట్టి ఫొటోస్ తీయడానికి మాకు చుక్కలు చూపించారు. ఒక్కొక్కరు ఒక్కోలాగా మెదిలిపోతూ అటు చూస్తూ ఇటు చూస్తూ లాస్ట్కి ఎలా అయితే తీసింది గోల్డ్ తల్లి, గిఫ్ట్ తల్లి. చూస్తున్నారు కదండి, మేము మా పిల్లలు మా అల్లరి అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే ఆ సంతోషమే వేరు. మా పిల్లలకు కూడా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా గారాబం చేసి అడిగిందల్లా ఇచ్చేస్తారు, ఏది కాదనరు. దట్టు మేము తిట్టినా కసురుకున్నా అసలు ఒక మాట పడినవారు వాళ్ళ మీద. అందుకని వాళ్ళకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండాలంటే ఎంత ఇష్టమో మా పిల్లలకి. ఇంట్లో టేబుల్ ఉన్నా సరే అందరం ఇలా కింద కూర్చుని అన్నీ పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినడం అంటే మాకు చాలా ఇష్టం. ఎప్పుడు మేమందరం కలిస్తే ఇలాగే ఉంటాం. ఇది అక్క వచ్చిన 2nd day. నేనైతే చేపల పులుసు చేశాను అక్కకి ఇష్టం అని చెప్పేసి. మా కోనసీమ స్టైల్లో నేనైతే చేపల పులుసు చేశాను. చాలా చాలా బాగా నచ్చింది. మా అక్కకి బాగా తృప్తిగా తిన్నారు పిల్లలు కూడా చేపల పులుసు వేసుకుని. ఎందుకంటే వాళ్ళకి ముళ్ళులు అవి ఉంటాయని చేప పీస్ అయితే తినలేదు.
చేపల పులుసు బాగుందంటే ఆ క్రెడిట్ అంతా మా అత్తగారికి ఇవ్వాలి, ఎందుకంటే నేను ఈ కర్రీ ఆవిడ దగ్గరే నేర్చుకున్నా. ఓకే, టేక్ కేర్, బాయ్.